నేను ఉంటానో లేదో తెలియదు కదమ్మా. అమ్మా, ఒక్కసారి నన్ను క్షమించాననే మాట చెప్పవా? క్షమించాను అని చెప్పమ్మా. అమ్మా, సూర్య, తను కోలుకుంది. ఇప్పుడే ఎక్కువగా మాట్లాడకూడదు. విశ్రాంతి అవసరం. నువ్వు తనకు చెప్పు. అమ్మా, అమ్మా, శామ్, అమ్మేంటి క్షమించానని చెప్పకుండా అలా వెళ్ళిపోయింది? నా మీద ఇంకా కోపం పోలేదా? లేకపోతే ఇన్ని వేల కిలోమీటర్లు దాటి ఇక్కడి దాకా రాదు కదా అత్తయ్య. నువ్వు వేరేలా అస్సలు అనుకోకు. నీ ఆరోగ్యం కోసం నీ మీదున్న ప్రేమతోనే వెళ్ళింది. ఒక్కగానొక్క కూతురు ఎన్నో ఏళ్ల తర్వాత మాట్లాడితే ఆ మాటలు ఇంకా ఎన్నో ఏళ్లు ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుందిగా. ఆ ఉద్దేశంతోనే వెళ్ళింది. నువ్వు ఎమోషనల్ అయితే తిరిగి మళ్ళీ నీ హెల్త్ పాడైపోతుందని భయపడి వెళ్ళింది. అంతే అంతే అమ్మా. ఇంకేమీ ఆలోచించుకు. హ్యాపీగా ఉండు. హ్యాపీగా ఉండమ్మా. అమ్మ ఉంటుందిగా. ఉంటుంది అత్తయ్య, ఉంటుంది. మామ్, అమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత నేను ముట్టుకున్నాను. నీ స్పర్శ నాకు బలాన్నిస్తుంది. బతకమని చెప్తోంది. బతకనా అమ్మా? నువ్వు నన్ను ఎంత ప్రేమగా పెంచావో నేను మర్చిపోలేదమ్మా, మర్చిపోలేదు. గుర్తుండే వేరే దారి లేకే అలా అవుతుందనుకోక గుండెల్లో పెట్టుకుని పెంచిన మీ గుండెల్ని తన్ని వెళ్ళిపోయాను. నా మెడలో తాళి కోసం నీ మెడకు ఉరితాడు పొగించాను. అమ్మా, ఒక్కసారి నన్ను క్షమించాననే మాట చెప్పవా? Excuse me, one black coffee.
సౌమ్య, నీకింక ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఎంత చెప్పినా మొదటికి వస్తే ఇంక నేనేం చేయను. ముందనుకున్నట్టుగానే ఇద్దరం పెళ్లి చేసుకుందాం. సౌమ్య ప్లీజ్, నీకు సారీ కూడా చెప్తున్నాను. దయచేసి ఈ మ్యాటర్ ఇంతటితో వదిలే. ఏదో అప్పుడు ఇలా అవుతుందని తెలియక నేను ప్రేమించాను. సో వాట్? అంతా అయిన తర్వాత మనం ప్రేమికులుగా ఉండకూడదు, భార్యాభర్తలు అవ్వకూడదు. ఈ క్షణం నుంచి మన ప్రేమ బ్రేకప్ అయిపోయింది. ఐఎమ్ సారీ. సారీ చెప్పడానికి నువ్వేం తప్పు చేయలేదు నాన్న. నేనే నిన్ను తప్పుగా ప్రేమించలేదు. మనస్ఫూర్తిగా నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ. సౌమ్యో, ఏయ్, సౌమ్యో, రే ఏంటి చాక్లెట్స్ తీసేసావా? నిన్నే తీసాను. చాక్లెట్స్ ఒక లెక్క నీకంత సీన్ లేదు. ఉంది. చాక్లెట్స్ లేకపోతే బ్యాగ్ ఎందుకు లాక్కుంటా? మూల దాచుకున్నావా నాన్నా? నేనేం దాయలేదు. నాకు తెలుసులే నాన్నా. ఈ చాక్లెట్ లాగానే ఏదో ఒక మూల నా మీద నీకు ప్రేమ ఉంటుంది. అది అంత ఈజీగా పోదు. దాన్ని పోగొట్టుకోవడం కోసం ట్రై చేస్తావేమో. నువ్వెంత ట్రై చేసినా లోపలున్న ప్రేమ చావదు. హే హాయ్ ఆదిత్య. హాయ్ రెడ్డి. ఆపరేషన్ సక్సెస్. ఆదిత్య ఎంటర్ అయితే ఏ ఆపరేషన్ అయినా సక్సెస్ అవుతుంది. షల్ వి గో ఫర్ కాఫీ? నో. మై గాడ్. ఆదిత్య వాట్ హ్యాపెన్? ఓహ్ వాట్ హ్యాపెన్ ఆదిత్య? షుగర్ డౌన్ అయింది. టెస్ట్ చేయకుండా ఎలా చెప్తున్నావు? కనపడుతుంది కదా. ఎలా? ఎంక్వైరీ చేసిన చాలు. ట్రీట్మెంట్. హే, ఇప్పుడే కదా తిన్నావు, మళ్ళీ తింటాను. నీకు చాక్లెట్ అంటే అంత ఇష్టమా? ఎస్, ఐ లవ్ చాక్లెట్స్. Who the hell are you, man? తెలుగు గాయ్. తెలుగోడైతే చాక్లెట్ లాక్కుని వెళ్తాడా? హే మ్యాన్, స్టాప్ దే. హే హే, స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి? 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 చాక్లెట్ నాది. నాకు కావాలి. కావాలంటే కొనుక్కోవాలి, ఇలా లాక్కోకూడదు. నేను దేన్నైనా సహిస్తాను, కానీ చాక్లెట్ లాక్కుంటే ఊరుకోను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వవా? హే స్టాప్. చూస్తుంటే డీసెంట్ గానే కనిపిస్తున్నా, ఈ ఇండిసెంట్ పనులేంటి? పనుండే. ఏ, నా దగ్గర నకరాలు చేయకు బిడ్డ, చెండలు తీస్తా. ఏ, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావే. ఏ! Man, open your mouth. Come on, eat it.
Are you okay? Yeah. Do you know you have sugar? Yeah, I have doubt about that. So only I came to hospital. సంయు నువ్వు తొందరపడ్డావు. చాక్లెట్ తీసుకుంది తన కోసం కాదు, ట్రీట్మెంట్ కోసం. Go and take the treatment. తీసుకెళ్ళు. యా షూర్. కమ్ ఆన్. Man, take it. Thank you, doctor. చలో. ఎంత ఇంటెలిజెంట్ డాక్టరో కదా. ఎలా? ఏ టెస్టు లేకుండా. ఇప్పుడు అర్థమైందా మేడం మీ దగ్గర చాక్లెట్ ఎందుకు లాక్కున్నాను? ఐఎమ్ సారీ. నో వే. హలో హలో ఏమండి ఆగండి. ఆగను. ఏమండి మీ చాక్లెట్ లాక్కున్నందుకు హర్ట్ అయినట్టున్నారు. మీరు ఇందాక కూర్చున్న లాంజ్లో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. నన్ను ఇక్కడ ఉండమని ఎక్కడికి వెళ్ళాడు? ఉండమంటే ఉండాలా? చెప్పాడు కదా, ఉంటాను. వచ్చేసానండి. థ్యాంక్స్ అండి, ఉండమన్న చోటే ఉన్నారు. ఉండద్దా? అయ్యో ఉండండి, ఇటు తిరగండి. చెప్పండి. మళ్ళీ సారీ అండి. ఇందాక చెప్పారు కదా. మీరు యాక్సెప్ట్ చేయలేదు కదా. ఇక్కడ చెప్తే యాక్సెప్ట్ చేస్తాననుకున్నారా? చెయ్యరని అర్థమయ్యే తీసుకున్నది ఇచ్చేద్దామని వచ్చాను. హా? తీసుకోండి. ఈ ఒక్కటి ఆకులతో సమానమా? కాదనిపించే. మీరు చేసిన దానికి రెండిచ్చి సరిపెట్టేస్తారా? సరిపోదనే. దీంతో అయిపోయింది అనుకుంటున్నారా? మీరిలా అంటారనే. కష్టం. ఇంకేం చెప్పకండి, లేవు, ఇదే లాస్ట్. ఓకే. అమ్మయ్యా, మీ కోపం పోయినట్టే కదా. చాక్లెట్స్ చూసినప్పుడల్లా గుర్తొస్తుంది. చాక్లెట్స్ తినటం మానేస్తే? హా? మానేయడమా? నో, నో వే. ఐ లవ్ చాక్లెట్స్. చాక్లెట్స్ ఈ ఎక్కువ తినకండి. ఏ? ఇందాక ఆయన పడిపోయినట్టే పడిపోతారు. నీ ముందే పడిపోతానుగా. వాట్? నథింగ్. ఆయన ఎందుకు పడిపోయారన్నారు? ఇలా చాక్లెట్స్ తిని. హా? యా చాక్లెట్ తినే కదా లేచారు. సో పడిపోవడానికి ఈ కారణం ఇదే, లేవడానికి ఈ కారణం ఇదే. ఇదే మీరు వదిలేస్తే మంచిది. వదిలే సమస్యే లేదు. ఓకే, ఎవరి వీక్నెస్లు వాళ్ళవి. తెలిసిందిగా. అవును, మీరిక్కడ ఎక్కడుంటారు? హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? హాస్పిటల్లో ఏం చేస్తారు? టెస్ట్ చేయించుకుంటాను. టెస్ట్లా? దేనికి? దేనికేంటి? పేషెంట్ని కదా. మీరు పేషెంటా? అరే అదేంటి, మీ స్కానింగ్ కళ్ళకి నేను పేషెంట్లా కనిపించడం లేదా? లేదే. అంటే మీ కళ్ళకు కనిపించినంత రోగం నాలో ఉందన్నమాట. లేదండి. అయితే నా మీద శ్రద్ధ పెట్టండి, ఈ పేషెంట్ రోగం ఏంటో కనిపెట్టండి. హలో హలో. సంయుక్త. బాంది, అలానే పిలవండి. ఓకే ఓకే. పేరు ఓకే గానీ ఇంతకీ మీ డిసీజ్? మీరే చెప్పాలి స్కాన్ చేసి, డాక్టర్స్ కదా. నేను ఆఫ్టర్ ఆల్ పేషెంట్ని, నాకేం తెలుస్తుంది?
నాన్నా నాన్నా ఏంటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళావా? మరి ఇక్కడ చాక్లెట్ ఒక్కటే ఉంది, ఇది అయిపోతుంది. కొని తెస్తావా? పోనీ పాకెట్లో స్టాక్ ఉందా? ఏమీ లేదు, నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు. ఏముందో నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది నాన్నా. ఆ మెమరీ చాలు నన్ను మర్చిపోలేవని చెప్పడానికి. చాక్లెట్ చూస్తేనే నన్ను ఫస్ట్ టైం చూసింది గుర్తొచ్చిందే. నన్నే చూస్తున్నావ్, మన ప్రేమ గుర్తురాదా? మర్చిపోతావా? నీ వల్ల అవుతుందా? చెప్పు, నీ వల్ల అవుతుందా? హా, అవుతుంది. మన పెళ్ళి అవుతుంది. సమ్యు, చెప్పేది విను నాన్న. నువ్వు నాకు దక్కవని నేనేం భయపడ్డం లేదు. నాకు నేను న్యాయం చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. నా ప్రేమను గెలిపించుకోవడం గొప్ప విషయం కాదు. మనది అసలు ఇష్యూనే కాదు. బికాస్ నీలో నేను ఉండకుండా పోను కాబట్టి. అది కాదు సమ్యు. అదే నాన్న. సమ్యు, నాకు న్యాయం చేసుకోవాలి అంటే మీ వాళ్ళకి అన్యాయం చేయాలి. నేను నవ్వుతూ బతకాలి అంటే నిన్ను కన్నవాళ్ళని ఏడిపించాలి. అది నాకు ఇష్టం లేదు. నీ ఇష్టాన్ని నేను. ఆ ఇష్టం మీ అమ్మ దగ్గరుంది. ఏహే, అమ్మ 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 అమ్మ, మా అమ్మ మీద నాకు ప్రేమ లేదా? దిగొచ్చాడండి పెద్ద ప్రేమికుడు. వాళ్ళకి వయసు అయిపోతుంది, ఆవేశం కూడా పోతుంది. మన ప్రేమ పోయేది కాదు. మారవా? ఇంకా నమ్మవా? సమ్యో, నిన్ను మారుస్తా. అది కాని పని. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళను. నేనే వెళ్తాను. ఓకే ఓకే, నేనే వెళ్తా. వెళ్ళు, వెళ్ళు, వెళ్తాను. వెళ్ళు. హ్మ్. హలో డాక్టర్. వెళ్తున్నంత మాత్రాన నీ హార్ట్లో నుంచి వెళ్తున్నాను అనుకోకు. ఐఎమ్ యువర్ హార్ట్. మా అమ్మని ఒప్పించడం కాదు, నిన్ను ఒప్పిస్తాను. ఒప్పుకునేలా చేస్తాను. చాలే, తెగ కష్టపడిపోతున్నా. వెళ్ళు. వెళ్తాను. నువ్వు నా వాడివి. నువ్వు నా వాడివే. హలో డాక్టర్, యు ఆర్ మైన్. గ్రాండ్మా, సూర్య వచ్చేసాడు. ఇక మనం వెళ్దామా? ఎక్కడికి? ఎక్కడికంటావేంటి సూర్య? మన ఊరికి. మన ఊరికా? అవునత్తయ్య గారు, చూడ్డానికి వచ్చాం, చూసేసాం, అయిపోయింది కదా. ఇప్పటికిప్పుడంటే టికెట్లు దొరుకుతాయో లేదో కదమ్మా. చక్రధర్ అన్నయ్య గారు ప్రయత్నిస్తారేమో చెల్లి. అమ్మో, డాడ్ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? గుర్తొచ్చింది, మన రిటర్న్ టికెట్స్ ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి కదా. ఆ డేట్కే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళలేం. అలా అని హాస్పిటల్లో కూడా ఉండలేం కదా. హాస్పిటల్లో ఎందుకు? కళ్యాణి కోలుకుంది కదా. హోటల్కెళ్ళి ఓ 2 రోజులుండి అమెరికా అంతా చూసి మనకి దొరకనివి కొనుక్కొని తీరిగ్గా మన ఊరు వెళ్దాం. ఏమంటావక్క? ఏమంటాను చెల్లి, నువ్వు చెప్పింది బాగుందిగా. మనం ఎప్పుడూ అమెరికా రాలేదు, మళ్ళీ వస్తామో రామో కూడా తెలియదు. ఇప్పుడే అన్ని చక్క పెట్టుకుని వెళ్దాం. ఇక్కడ బంగారం మేలిమి దొరుకుతుందంట. మా ఫ్రెండ్ సుభద్ర లేదు, అది చెప్పింది. అది కొన్నదానికన్నా కాస్త ఎక్కువే కొనుక్కొని వెళ్ళాలి. అప్పుడే అదన్న మాటలకి దంతిక బాగా కుదురుతుంది. ఇక్కడ ఉండడానికే డిసైడ్ అయిపోయారా? వచ్చాం కదా, అమెరికా మొత్తం చూద్దాం.
ఈ మాటలు శామ్ దగ్గర మాట్లాడకండి. వచ్చిన సందర్భం ఏంటి, మీరు చేస్తున్న పనులేంటి, ఇవన్నీ చూస్తే తను బాధపడుతుంది.